For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ఈరోజు మనం ప్రెగ్నెంట్ లేడీస్ ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది స్వాతి గారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే స్వాతి గారు. నమస్తే శ్రావ్య. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. స్వాతి గారు, చాలా వరకు గర్భిణీ స్త్రీలు గుడికి వెళ్ళకూడదు, కొబ్బరికాయ కొట్టకూడదు, అసలు పూజ చేయకూడదు అంటారు. ఎందుకు స్వాతి గారు? అవునమ్మా, చాలామంది శ్రావ్య అలాగే అంటూ ఉంటారు. కానీ పూజే చేయకూడదు, గుడికే వెళ్ళకూడదు అని ఎక్కడ భగవంతుడైతే చెప్పలేదు వద్దని. అవును. అయితే ఇవి ఎందుకు చెప్పారు అంటే, పూజ చేయకూడదు ప్రెగ్నెంట్ లేడీస్ అని. పూజ చేయాలి అంటే కొన్ని పూజలకి ఉపవాసం ఉండాలి. అవును. గర్భిణీ స్త్రీ ఉపవాసం ఉండొచ్చా? ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళ టైంకి తింటేనే బేబీ హెల్తీగా ఉంటుంది, మదర్ హెల్తీగా ఉంటుంది. వాళ్ళు చక్కగా సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి, పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలి కదా. అలా అందుకోసమని పూజలు వద్దు అని అన్నారు తప్ప, నార్మల్గా మనం భగవంతుని అయితే స్మరించుకోవచ్చు గర్భిణీ స్త్రీ, తప్పేమీ లేదు. దీపారాధన ఎందుకు చేయకూడదు అంటున్నారంటే ఇదే వస్తుందన్నమాట. ఎందుకంటే ఇలాగే ఇక్కడ గర్భిణీ స్త్రీలు దీపారాధన ఎందుకు చేయకూడదు అంటే మళ్ళీ స్ట్రెస్ ఎక్కువైపోతుంది. దీపారాధన అంటే వెళ్ళి అలా డైరెక్ట్గా పెట్టేయడమేనా? దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఏంటది? పూజ గది శుభ్రం చేసుకోవాలి, దీపపు కుందులు శుభ్రం చేయాలి, దేవుడు చిత్రపటాలు శుభ్రం చేయాలి. ఇలా పని, ఒక శ్రమ, శారీరక శ్రమ అనేది ఉంటుందన్నమాట. ఇలా శ్రమించాలి. కొందరికి హెల్దీ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి, కొందరికి వీక్ ఉంటాయి. ఇలా శ్రమించాల్సి వస్తుంది కాబట్టి అందుకోసము ఈ సమయంలో మీరు దీపారాధన చేయకూడదు అని చెప్పారు. ఆరోగ్యంగా ఉన్నారు, మీకు చేసుకునే ఓపిక ఉంది, ఖచ్చితంగా గర్భిణీ స్త్రీలు దీపారాధన చేసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు గుడికి కూడా వెళ్ళొచ్చు. అప్పట్లో ఎందుకు గుడికి వెళ్ళొద్దు అనేవాళ్ళంటే, ఒకప్పుడు అంటే మన బామ్మలు అమ్మమ్మలు ఉన్న సమయంలో గుడులు అనేవి చాలా ఎత్తుగా కొండల మీద ఉంటాయి. ఎక్కువగా మనం ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు ఎక్కడ చూస్తాం? కొండల మీదే కదా. కొండ అంటే హైట్, మెట్లు ఎక్కువగా ఉంటాయి, ఎక్కువగా నడవాలి, ఎక్కాలి. అప్పుడు ఎవరు అలసిపోతారు? స్ట్రెస్ ఎవరికి అవుతుంది? గర్భిణీ స్త్రీకి. అలా ఎక్కువగా నడవడం వల్ల, గర్భిణీ స్త్రీ నడవడం వల్ల లోపల బేబీకి ఏదైనా అవ్వచ్చు, లేదా వాళ్ళు త్వరగా లేబర్ పెయిన్స్ వచ్చేయచ్చు, కొందరికి మాయా లూజ్ అవ్వచ్చు, ఉమ్మనీరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకోసమని గర్భిణీ స్త్రీలు దేవాలయాలకి వెళ్ళకూడదు అని అంటారు. ఇంకొకటి, నెలలు నిండిపోయిన స్త్రీ ఎందుకు వెళ్ళకూడదు అంటారంటే, లేబర్ పెయిన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి మనకు తెలియదు. డెలివరీ ఇప్పుడే అవుతాము అని మనకు తెలుస్తుందా? తెలీదు. ఎప్పుడైనా 9వ నెలలు అవ్వచ్చు, 7వ నెలలు అవ్వచ్చు, అలా ఎర్లీగా అవ్వచ్చు, కొందరికి లేట్గా అవ్వచ్చు. అందుకోసమే 7వ నెల తర్వాత గుడికి వెళ్ళొద్దు అని అంటారు. ఎందుకంటే డెలివరీ పెయిన్స్ వస్తే మళ్ళీ దేవాలయం అంతా కూడా మైలైపోతుంది కదా. అక్కడ కొందరికి డెలివరీ పెయిన్స్ రావచ్చు, ఏదైనా జరగచ్చు, బయట ఉమ్మనీరు లీక్ అవ్వచ్చు. ఇలానే చెప్పి దేవాలయాలకి వెళ్ళొద్దు అంటారు. హెల్తీగా ఉన్నారు, మీ కండిషన్ బాగుంది అంటే చక్కగా మనం గుడికి వెళ్ళొచ్చు, భగవంతుని స్మరించాలి. గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా దైవారాధన చేసుకోవాలి. స్వాతి గారు, ఇప్పుడు ఎవరైతే ప్రెగ్నెన్సీలో ఉన్నారో వాళ్ళు కన్సీవ్ అయిన తర్వాత నుంచి ఎలాంటి శ్లోకాలు వినాలి అంటే, కొంతమంది ఎక్కువ మ్యూజిక్ని ఎక్కువ ఇష్టపడతారు. సో మ్యూజిక్ కాకుండా స్పిరిచువల్గా ఉండడానికి ఎలాంటి శ్లోకాలు చదవాలి స్వాతి గారు? మ్యూజిక్ ఎక్కువగా ఇష్టపడతారు. ఇది చాలా మంచి క్వశ్చన్. అవును. అయితే అందరికీ ఒకే రీతమైన మ్యూజిక్ నచ్చదు. కొందరికి మెలోడీ మ్యూజిక్స్ నచ్చుతాయి, చక్కగా మూవీ సాంగ్స్. కొందరు మదర్ కంటెంట్లో ఉన్న సాంగ్సే వింటారు, వినడానికి ఇష్టపడతారు. ఆ సమయంలో ఎవరి మనస్తత్వాన్ని బట్టి వారి ప్రక్రియ అన్నమాట. అయితే స్పిరిచువల్గా వెళితే ఇంకా మంచిది. పుట్టబోయే బిడ్డ మంచి జ్ఞానవంతులుగా పుడతారు అని మన పెద్దవాళ్ళు చెప్తారు. స్పిరిచువల్గా వినాయకుడు మంత్రాలు చదవచ్చు, అమ్మవారిని ధ్యానం చేసుకోవచ్చు, హనుమంతుడిని ధ్యానం చేసుకోవచ్చు, ఈశ్వరుని ధ్యానం చేసుకోవచ్చు. మన మనసుకి నచ్చే కృష్ణుడిని కూడా మనం ధ్యానం చేసుకోవచ్చు. కృష్ణుడు ఎవరికి నచ్చడు? అందరికీ నచ్చుతాడు. కృష్ణుడు అనగానే ఫస్ట్ చిన్న బాలకృష్ణుడు గుర్తొస్తాడు ఎవరికైనా. ఒక తల్లికి ఆల్రెడీ తన తల్లి కాబోతుందని నిజం తనకు తెలుసు. తన బేబీ హెల్దీగా ఉండాలంటే కృష్ణుని లీలలు వినాలి. కృష్ణుని లీలలు వింటే, అంటే గర్భిణీ స్త్రీ అనే కాదు, ఎవరు విన్నా కూడా మనకి తెలియకుండానే మనం ఆనందం పొందుతాం అన్నమాట. వింటేనే ఆ వినికిడి వల్ల కూడా మనకి తెలియని ఒక పాజిటివ్ వైబ్. అయ్యో, కృష్ణుడు ఇంత ముద్దుగా చేశాడా, అహో ఇలా యశోదమాతని విసిగించాడా, అల్లరి పెట్టేవాడా, మనకి పుట్టే పిల్లలు కూడా ఇలా చేస్తారేమో అన్న ఒక చిన్న ఆలోచన అనేది తల్లికి ఏర్పడుతుంది.
అది వింటూ ఆనందం పొందుతాము కదా. అలాంటివన్నీ కూడా ప్రవచనాలు చాగంటి గారు చెప్పినవి ఉంటాయి. చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్పినవి ఉన్నాయి కదా. ఇప్పుడు ఏంటి అప్పట్లా కాదు, ఇప్పుడు చాలా ఈజీ. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మనకి నచ్చిన వాళ్ళు, మనకి బాగా తెలిసిన వాళ్ళు చెప్తున్నారంటే చక్కగా వినొచ్చు అనమాట. గాయత్రి మంత్రం ఓం భూర్భువత్ స్వహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయత్. ఇలాంటి మంత్రం కూడా గాయత్రి మంత్రం చదవడం వల్ల, నిత్యం చదవడం వల్ల ఒక రక్ష కవచంలో ఏర్పడుతుంది ప్రెగ్నెన్సీ లేడీస్కి. ఈ గర్భిణీ స్త్రీలు చక్కగా గాయత్రి మంత్రాన్ని చదువుకోవచ్చు అనమాట. అలాగే హనుమాన్ గురించి మనకి తెలుసు. హనుమంతుడు, ఆంజనేయ స్వామి ఎంత వీరత్వం పొందినవారు, అసలు ఆయన సాహసం ఏంటి, అతను ఇప్పుడు సీతామాతని సీతామాత జాడ తెలుసుకోవడానికి ఆయన ఎంత ప్రయత్నం చేశారు అనేది మనకు సుందరకాండలో ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామి ఎంత శక్తివంతుడు అనే విషయం తనకి తెలీదు, అవతల పక్కనున్న వాళ్ళు గుర్తు చేస్తేనే ఆయనకు తెలుస్తుంది కదా. సో ఇలాంటివన్నీ వింటే కూడా లోపల ఉన్న బేబీకి కూడా తెలుస్తుంది అనమాట. అప్పుడు హనుమాన్ని ఎక్కువగా స్తుతిస్తారు. నెగిటివ్ ఎనర్జీస్ రాకూడదు, ఎవిల్ ఎనర్జీస్ రాకూడదు అన్నప్పుడు ఆంజనేయ స్వామిని ఖచ్చితంగా, ఇప్పుడు ఏదో సంథింగ్ పీడకలలు ఏవైనా వస్తున్నాయి అంటే ఆంజనేయ స్వామిని చాలామంది హనుమాన్ చాలీసా వేసుకొని చదువుతూ ఉంటారు. గర్భిణీ స్త్రీలు కూడా అలా నిద్రలో ఉలిక్కి పడ్డం, నిద్రలో భయం వేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కొందరికి. లేదా బయటికి వెళ్ళి వస్తే దృష్టి దోషం వల్ల వాళ్ళకి అనీజీగా అనిపించడం, కొంచెం వీక్గా అనిపించడం, ఇలా అవుతున్నప్పుడు హనుమాన్ చాలీసా కూడా గర్భిణీ స్త్రీలు చదువుకోవచ్చు అనమాట. తప్పేమీ లేదు. చక్కగా మనం శుచి శుభ్రంగా ఉండి శ్రద్ధగా కూర్చొని చదువుకోవచ్చు. బిడ్డకి కూడా చాలా మంచిది, మేధాశక్తి పెరుగుతుంది కూడా. చాలా బాగా చెప్పారు స్వాతి గారు. థ్యాంక్ యూ.